పరిశుద్ధత ఉండాలి. పరిశుద్ధత అంటే ఏంటి? ప్రత్యేకంగా ఉండటము, అందరిలా కాదు. ఇశ్రాయేలు ఏమన్నారండి? సకల జనుల మర్యాద చొప్పున మాకు రాజు కావాలన్నారు కదా. అంటే అందరిలాగా మేము కూడా రాజును కలిగి ఉంటాము, రాజు మా ముందర నడుస్తాడు, మాకు న్యాయం తీరుస్తాడు అనుకున్నారు వాళ్ళు. అందరిలాగా ఉండేటువంటిది కాదు దేవుని మార్గం అంటే. ఇది ప్రత్యేకం, పరిశుద్ధంగా. క్రీస్తు ఏమన్నాడు? నేనే మార్గము, సత్యము, జీవము అన్నాడు. యేసుక్రీస్తు అంటే సత్యం, దేవుడు అంటే సత్యం, సంఘం అంటే సత్యానికి స్తంభము, ఆధారం. కాబట్టి మనం పలికే ప్రతి మాట, చేసే ప్రతి పని కూడా అది వాస్తవమై ఉండాలి, సత్యమై ఉండాలి. డిసెంబర్ 25 క్రీస్తు పుట్టాడు అని ఎలా చెప్పగలుగుతావు? ఎవరన్నా తెలివైన వాళ్ళు ప్రశ్న